ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళారు. ఈ సందర్భంలో కొంతమంది 11 అని చెప్పేసి అంటే 11 మంది సభ్యులతో 11వ తారీఖు 11 గంటలకి అసెంబ్లీకి వచ్చాడని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇకపోతే మనం చూస్తే ఒక నెంబర్ ఏదనేది దాని ఒక నెంబర్కి 11 అని మనం దాన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. 11 అనేది ఏంటంటే ప్రాముఖ్యత ఏంటంటే 11 ఏకాదశి అన్నమాట. ప్రతిపక్షంలో 11వ తిథి ఏకాదశి అంటారు. ఇది విష్ణు భక్తులకు చాలా కూడా ప్రసిద్ధమైన రోజు. అట్లా కాకుండా ఏకాదశి రుద్రులు అని కూడా అంటారు అనమాట. శివుడికి 11 రుద్ర స్వరూపాలు ఉన్నాయని చెప్పి చెప్తారు. ఇది అంతేకాకుండా ఇంకోటి మహాశివరాత్రికి కూడా సంబంధం ఉంది. మహాశివరాత్రిలో 11 ప్రదక్షిణలు చేస్తారు, 11 దీపాలు వెలిగిస్తారు, 11 బిల్వదళాలు సమర్పించడం ఒక శుభ సూచకంగా భావిస్తారు. ఇది హిందూ మతానికి సంబంధించి. ఇక దీని న్యూమరాలజీలో కూడా మాస్టర్ నెంబర్ అంటారనమాట. 11 సమయం కనిపిస్తే అది ఒక శుభ సూచకం కూడా అని కూడా అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానము, అంతర్దృష్టి, నాయకత్వ లక్షణాలను ఇది నెంబర్ సూచిస్తుందని చెప్తారు. ఇక ప్రపంచ యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్ అనేది 11వ నెలలో 11వ తారీఖులో 11 గంటలో ముగిసిందనమాట. అంటే నవంబర్ 11, 1918న యుద్ధం అనేది ముగిసింది. ఇది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అపోలో 11 మనిషి మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీద అంటే చంద్రుడి మీద అడుగుపెట్టిన మిషన్ పేరు అపోలో 11. ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 11 పౌరసత్వం విషయంలో పార్లమెంట్కి అనేది అధికారం అనేది ఇస్తుంది. ఇకపోతే దీన్ని ఇక క్రిస్టియన్ మతానికి సంబంధించి చూస్తే అంటే యేసుక్రీస్తుకి సంబంధించిన మొత్తం 12 మంది ఫాలోవర్స్ అంటే అపోస్టల్స్ అంటారు కదా, వీళ్ళలో యోధా ద్రోహం చేయటం తర్వాత యేసు మరణం సంభవిస్తుంది. అప్పుడు మొత్తం 11 మందే ఫాలోవర్స్ అనేది మిగులుతారన్నమాట. ఇది క్రైస్తవ మతంలో 11 అనేది ఒక అసంపూర్ణత లేదా పరీక్ష కాలాన్ని సూచిస్తుందని కొంతమంది భావిస్తారు. ఇకపోతే ఏ నెంబర్ని నెంబర్తో మనం గేల్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ప్రతి నెంబరు కూడా దాని నెంబర్ ఇంపార్టెన్స్ దానికి ఉంటూనే ఉంటుంది.